హాయ్ పిల్లలు, ఈరోజు మనం సెకండ్ స్టాండర్డ్ సెకండ్ లెసన్ చూడబోతున్నాం. సెకండ్ లెసన్ ఏంటంటే 10 నుండి 99 వరకు సంఖ్యలు. ఓకే, పుల్ల కట్టలు చూడండి, విడి పుల్లలు లెక్కించండి. 10 నుండి 20 వరకు సంఖ్యలు రాయండి. కట్టలో 10 ఉన్నాయంట. 10 + 1 11. చూడండి, కట్టలో 10 ఉన్నాయి, విడిగా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 10 + 2 12. కట్టలో మళ్ళీ 10, విడిగా 3 ఉన్నాయి. 10 + 3 13. మనం రాయాల్సింది ఎంత మరి? 3. పది + 3 13. తర్వాత 10 + 4, ఇవి 4 ఉన్నాయి, ఇది 10. తర్వాత 10 + 5 15, 10 + 6 16, 10 + 7 17, 10 + 8 18, 10 + 8 18, 10 + 9 19. ఇవి 10 ఉన్నాయండి, ఇవి 9. 9 10 + 9 19, 10 + 10 20. ఓకే, 10 అవ్వగానే ఇలా కట్టలు కట్టేస్తాం అనమాట. పుల్లల కట్టలు విడి పుల్లలు లెక్కించండి, సంఖ్యలు రాయండి. 10 + 10 20, 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50, 50 + 10 60, 60 + 10 70, 70 + 10 80, 80 + 10 90, 90 + 10 ఎంత? 100. సంఖ్యా రూపంలో ఖాళీగా ఉన్న చుక్కల దగ్గర సరైన సంఖ్యలు రాయండి. 0 10 20, తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 30, ఇంకా 40, తర్వాత 50, 50 తర్వాత 60, 70, 80, 90, 100. ఇదిగోండి, ఇది 10 20 30 40 50 60 70 80 90 100. సరేనా? 21 నుంచి 30 వరకు అంట. 20 + 1 21, 20 + 2 22, 20 + 3 23, 20 అంటే 2 పదులు, 2 పదులు + 4 ఒకట్లు 24, 20 + 5 25, 20 + 6 26, 20 + 7 27, 20 + 8 28, 20 + 9 29, 20 + 10 30, 30 + 0 30. 31 నుంచి 40 వరకు సంఖ్యలు. 30 + 1 31, 30 + 2 32, 30 + 3 33, 34 35, 30 + 6 ఒకట్లు 36, 30 + 7 ఒకట్లు 37, 3 పదులు 30, ఇవి 8 ఒకట్లు. అంతేనా? 1 2 3 4 5 6 8 ఒకట్లు 38, 30 9 ఒకట్లు 39, 3 పదులు 10 ఒకట్లు. అంటే ఎంత? 30 + 10 40. దీన్ని ఎలా రాయొచ్చు? 4 పదులు 0 ఒకట్లు 40. మళ్ళీ 41 నుంచి 50. అలానే 40 4 పదులు 1 41, 4 పదులు + 2 42, 4 పదులు + 3 43, 4 పదులు + 4 44, 4 పదులు + 5 45, 4 పదులు + 6 46, 4 పదులు + 7 47, 4 పదులు + 8 48, 4 పదులు + 9 49, 4 పదులు + 10 ఒకట్లు ఎంత? 50. 10 ఒకట్లు మళ్ళీ ఒక అట్లా పోగు చేస్తే 5 పదులు 0 ఒకట్లు, ఇది కూడా 50. ఇప్పుడు మళ్ళీ 5 పదులు + 1 51, 5 పదులు + 2 52, 5 పదులు + 3 53, 5 పదులు + 4 54, 5 పదులు + 5 55,
5 బదులు ప్లస్ 6 56, 5 బదులు ప్లస్ 7 57, 5 బదులు ప్లస్ 8 58, 5 బదులు ప్లస్ 9 59, 5 బదులు ప్లస్ 10 ఒకట్లు 60, లేదంటే 6 బదులు ప్లస్ 0 ఒకట్లు అదైనా 60. మళ్ళీ 61 నుంచి 70. ఇలానే 6 బదులు ప్లస్ 1 61, 6 బదులు ప్లస్ 2 62, 6 బదులు ప్లస్ 3 63, 6 బదులు ప్లస్ 4 64, 6 బదులు ప్లస్ 5 65, 6 బదులు ప్లస్ 6 66, 6 బదులు ప్లస్ 7 67, 6 బదులు ప్లస్ 8 68, 6 బదులు ప్లస్ 9 69, 6 బదులు ప్లస్ 10 ఒకట్లు 70, లేదంటే 7 బదులు ప్లస్ 0 ఒకట్లు. 71 నుంచి మళ్ళీ 80. 7 బదులు ప్లస్ 1 చూడండి 7 ఉన్నాయి లేదు 3 4 5 6 7 7 బదులు ప్లస్ 1 71, 7 బదులు ప్లస్ 2 72, 7 బదులు ప్లస్ 73, 7 బదులు ప్లస్ 4 74, 7 బదులు ప్లస్ 5 75, 7 బదులు ప్లస్ 6 76, 7 బదులు ప్లస్ 7 77, 7 బదులు ప్లస్ 8 78, 7 బదులు ప్లస్ 9 79, 7 బదులు 11 అంటే 80, 8 బదులు ప్లస్ 0 ఒకట్లు 80. ఇప్పుడు మళ్ళీ 8 కట్లు 1 2 3 4 5 6 7 8 అంటే 8 బదులు 1 81, 8 బదులు 2 82, 8 బదులు ప్లస్ 3 83, 8 బదులు ప్లస్ 4 84, 8 బదులు ప్లస్ 5 85, 8 బదులు ప్లస్ 6 86, 8 బదులు ప్లస్ 7 87, 8 బదులు ప్లస్ 8 88, 8 బదులు ప్లస్ 9 89, 8 బదులు ప్లస్ 11 ఎంత 90 అంటే 9 బదులు ప్లస్ 0 ఒకట్లు. 91 నుంచి 99 9 ఉన్నాయి చూడండి 9 ఉన్నాయి. సో 9 బదులు ప్లస్ 1 91, 9 బదులు ప్లస్ 2 92, 9 బదులు ప్లస్ 3 93, 9 బదులు ప్లస్ 4 94, 9 బదులు ప్లస్ 5 95, 9 బదులు ప్లస్ 6 96, 9 బదులు ప్లస్ 7 97, 9 బదులు ప్లస్ 8 98, 9 బదులు 99 99, 9 బదులు ప్లస్ 10 ఒకట్లు 100. ఇది 100 లేదంటే 100 అంటారు దాన్ని. సంఖ్యలను ఆరోహణ అవరోహణ రాయని పరిశీలించండి. రవి కొన్ని సంఖ్యలు చెప్పింది. అవి 20 60 50 70. వీటిని చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు వరుసగా రాయమంది. రవి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య రాయడానికి కింద విధంగా ఆలోచించాడు. 20 60 50 70లో చిన్నది 20. 20 తీసేయండి ఇందులో నుంచి. 60 50 70లో చిన్నది 50. ఇప్పుడు 50 కూడా తీసేయండి. 60 70లో చిన్నది 60. చివరికి మిగిలింది 70. ఇదే వరుస సంఖ్య 20 50 60 70. సరిపోయిందా? ఇందుకు ఇలా గడుల్లో ఇచ్చారు. ఇది 10, ఇది 20 30 40 50 60 70 అలా తెలియజేయడానికి అది మెట్ల ఆకారంలో ఇచ్చారు. సో చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యను రాయడాన్ని ఏమంటాం? ఆరోహణ క్రమం. ఓకే. రాధ పై సంఖ్యల్ని పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు వరుసగా రాయమని రవిని అడిగింది. అప్పుడు ఏం చేస్తాడు? రివర్స్లో ఆలోచిస్తాడు. ఎలా ఆలోచిస్తాడు? 20 60 50 70లో ఏది పెద్దది? 70 పెద్దది. 70 తీసేయండి. 20 60 50లో ఏది పెద్దది? 60 పెద్దది. 60 తీసేయండి. 20 50లో పెద్దది 50. ఇంక చివరికి మిగిలింది 20. ఇప్పుడు 70 60 50 20. ఇది అవరోహణ. ఇది చూడండి నెంబర్లు ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే. ఒకదానికంటే తర్వాత వచ్చేది పెద్దది అవుతుంది. దాన్ని ఆరోహణ అంటారు. ఇది పెద్ద స్థాయి నుంచి కింద స్థాయికి రావడం. ఓకే. ఒకదాని తర్వాత వచ్చిన నెంబరు దానికన్నా చిన్న నెంబరే అయి ఉంటుంది, చిన్న సంఖ్య అయి ఉంటుంది. దీన్ని ఏమంటాం? అవరోహణ క్రమం అంటాం. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు వరుసగా రాయడాన్ని అవరోహణ క్రమం అంటాం. ఇప్పుడు జతపరుద్దాం. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి 5 5 4 20 20 సరిపోయింది కదా. ఇప్పుడు మన వంతు 1 2 3 4 5 6. ఓకే. 6 5 ఎంత? 30 అంటే ఇది 30. 1 2 3 4 5 6 7 8 8 5లో 40 కాబట్టి ఇది 40. ఇది 1 2 3 4 4 5లో 20. 4 బదులు 40. I don't agree.
ఇవి 10 ఇవి 10 20 కదా. 1 2 3 4 5 6 మన తప్పులో కాలేసాం. ఇది కరెక్ట్ కాదు. చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నట్టు 10. 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 బదుల 60, కాబట్టి ఇది 60. 60 ఎక్కడుంది? 60 కింద ఎక్కడో ఉంది. అక్కడ వరకు తీసుకెళ్ళాలి దీన్ని మనం. ఇది 60 సరిపోయిందా? ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 80. 80 పక్కనే ఉంది. ఇది 80. 1 2 3 4 40. 40 ఎక్కడుంది? ఇక్కడుంది. 1 2 3 4 5 6 7 అంటే 70. 70 ఎదురుగానే ఉంది. ఇది 30. 30 కదా. 30 ఎక్కడుంది మరి? 30 ఎక్కడో పైన ఉంది. దీన్ని పై వరకు తీసుకెళ్ళాలి. రెండు 3 4 5 6 7 8 9 అంటే 90. 3 4 5 50. 50 కూడా పైన ఎక్కడో ఉంది. సరిపోయిందా? సంఖ్యను చూడండి, పదులు ఎన్నో రాయండి. 80 అంటే 8 పదులు, 30 అంటే 3 పదులు, 50 అంటే 5 పదులు, 90 9 పదులు, 20 2 పదులు, 70 7 పదులు. 1 10 అంటే 1 10 కాబట్టి 1. 55 పదులు, 6 పదులు 60. ఇలా రాయాలి. 7 పదులు 70. ఎన్ని పదులు? 40. 4 పదులు 40. 2 పదులు 20. 3 పదులు 30. 1 10 అంటే 1 10. బొమ్మల పదుల్లో 1లో లెక్కించండి. సరైన సంఖ్యలను గల్లో రాయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి 10 ఉన్నాయి. 1 10. 1 2 3 4 5 9 ఉన్నాయి. 9 ఒకట్లు. టోటల్ సంఖ్య 19. ఇవి చూడండి, 1 2 3 4 5 అంటే ఒక 10 ఉంది. సరేనా? ఒక 10ని రౌండ్ చేద్దామా? ఇది ఒక 10. సరేనా? ఎన్ని మిగిలే కింద? 2 మిగిలే అంటే 2 ఒకట్లు. ఒక 10 2 ఒకట్లు అంటే ఎంత అవుద్ది? 10 + 2 12. సంఖ్య 12. 1 2 3 4 5. ఇది కూడా ఒక 10 వస్తుంది. ఇదే ఆ 10. సో ఒక 10. ఎన్ని ఒకట్లు? 5 ఒకట్లు. మిగిలిపోయిన చూసుకోండి. వృత్తంలో కాకుండా మిగిలిన 5 ఒకట్లు. మొత్తంగా సంఖ్య ఎంత అవుతుంది? 10 + 5 15. ఇది కూడా 1 2 3 4 అయ్యాయి. ఇది మొత్తం ఒక 10 వచ్చింది. ఒకట్లేం మిగల. ఒక 10 కాబట్టి ఒక 10. ఎన్ని ఒకట్లు?
0 ఒకట్లు సంఖ్య ఎంత అవుతుంది మరి? 10 అవుతుంది. ఇది చూద్దాం. 5 5 10. ఎన్ని మిగిలే? 4 మిగిలే. 1 10 4 ఒకట్లు ఎంత అవుతుంది మరి? 14 అవుతుంది. ఎక్కడుంది 14? ఎక్కడుందా? మూవ్ చేద్దాం పైకి. 14. తర్వాత ఇక్కడ చూడండి. 1 2 4 4 8 8 2 10. లేదంటే 3 4 7 4 4 8 2 10. ఎలా గీయాలి? ఓకే. 4 4 8 2 10. సరే, ఎన్ని మిగిలాయి చూడండి. ఇది 4 ఇది 4 8 2 10 కదా. 1 2 3 4 మిగిలాయి. అంతే కదా. సో ఎక్కడుందా ఇది? ఎన్ని ఉన్నాయి 10లు? 1 10. ఎన్ని ఒకట్లు? 4 ఒకట్లు. మొత్తం సంఖ్య ఎంత? 14. ఓకే. ఖాళీ గాలలో సరైన సంఖ్యలు రాయండి. చూడండి, ఎగ్జాంపుల్ ఉంది. ఉదాహరణ 4 బదులు 1 ఎంత? 41. 3 బదులు 30. 3 బదులు 20 కాదు 30. 4 ఒకట్లు 4 ఎంత అయింది? 34 అయింది. అలాగే 7 బదులు ఇక్కడ 6 ఒకట్లు, ఇది 70. 6 ఒకట్లు 6 అంటే ఎంత? 76. 8 బదులు 7 ఒకట్లు అంటే 8 ఇక్కడ వేయండి, 80 అవుద్ది. 10 ప్లేస్ కాబట్టి ఇక్కడ 1 ప్లేస్లో 7. 80 + 7 87. 6 బదులు 8 ఒకట్లు అంటే సో ఇది 60. 8 ఒకట్లు 8 68 సరిపోయింది కదా. 9 బదులు 9 ఒకట్లు, 9 బదులు 90. 9 ఒకట్లు 9. ఓవరాల్గా 99. ఖాళీ గాలలో సంఖ్యలు రాయండి. ఏం లేదండి, అన్ని వరుసలు ఉన్నాయి. 1 నుంచి 10 వరకు చూసారు కదా, అన్ని వరుసలు ఉన్నాయి. అలాగే 11 నుంచి 20 వరకు వరుసలు రాయాలి. అంటే అలాగే ఇక్కడ 13 14 15 16 17 18 19 20 అలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి 99 వరకు. 81 నుంచి 90 వస్తుంది. 91 నుంచి 99 ఇక్కడ ఆగిపోండి. 100 మనకు లేదు కదా, ఈ పాఠం 99 వరకే కాబట్టి 100 రాయొద్దు. అందుకే ఇక్కడ రెడ్ మార్క్ పెట్టారు. చిన్న సంఖ్యను వట్టంతో చుట్టండి. సరే, వట్టంతోనే చుడతాం. ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఏది? 22 32? 22 చిన్న సంఖ్య కదా. 10 స్థానంలో ఏది పెద్దది ఉంటే అది పెద్దది. ఈ రెండిట్లో ఏది చిన్న సంఖ్య? చూడండి, 10 స్థానాల సంఖ్య సమానంగా ఉంది కదా. ఇప్పుడు 1 స్థానంలో ఏది చిన్నది ఉంటే అది చిన్నది, అంటే ఇదే చిన్నది. వట్టంతో చుట్టమన్నాడు, నచ్చినట్టు చుట్టమనలేదు అని మీరు అంటారని నాకు తెలుసు. అందుకే వట్టం గీసా. 75 55. 10 స్థానంలో ఉన్న 7 పెద్దది 5 కన్నా, కాబట్టి ఇది 0 చుట్టాలి. ఈ రెండిట్లో 10 స్థానంలో ఉన్న 2 చిన్నది.
ఈ రెండిట్లో ఒకట్ల స్థానంలో 2 ఉంది, అది చిన్నది కదా 4 కన్నా. ఎందుకంటే 10ల స్థానంలో 2 సేమ్ నెంబర్లు 8 ఉంది. ఇక్కడ 10ల స్థానంలో 4 ఉన్న రెండింటికి ఒకట్ల స్థానం మారింది చూసారా, 3కి వచ్చింది. ఇక్కడ 10ల స్థానంలో ఉన్న 5 చిన్నది, ఇక్కడ 10ల స్థానంలో ఉన్న 6 చిన్నది, ఇక్కడ 10ల స్థానంలో ఉన్న 3 చిన్నది, ఇక్కడ 10ల స్థానంలో ఉన్న 7 10ల స్థానంలో ఉన్న 9 కన్నా చిన్నది. అలాగే 10ల స్థానంలో ఉన్న 3 ఇక్కడ చిన్నది అవుతుంది. ఇక్కడ 1ల స్థానంలో 0 చిన్నది 4 కన్నా, ఇక్కడ కూడా 1ల స్థానమే చూసుకోవాలి. 10ల స్థానం సేమ్ ఉంటే 1ల స్థానం చూసుకోవాలి, ఏది చిన్నది అంటే అది చిన్నది. ఈ 10ల స్థానంలో ఉన్న 2 చిన్నది. అది పెద్ద సంఖ్యను టిక్తో గుర్తించండి. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 60 పెద్దది కదా, ఇవి 4 60ని టిక్ పెడతారు. అలాగే ఈ 4 ఏది పెద్దది, 62 పెద్దది, దీనికి ఒక టిక్కు. వీటిలో 64 పెద్దది, వీటిలో 66 పెద్దది, వీటిలో 68 పెద్దది. సరేనా పిల్లలు? అతి చిన్న సంఖ్యని వటరంతో చుట్టండి. ఈ 4 31 చిన్నది, ఈ 4 33 చిన్నది. ఈ 4 కూడా 35 చిన్నది, వీటిలో 37 చిన్నది, వీటిలో 39 చిన్నది. కింది సంఖ్యలు ఏ 2 సంఖ్యల మధ్య ఉన్నాయో టిక్ పెట్టండి. 42 40కి 50 మధ్యలో ఉంది కాబట్టి టిక్ పెట్టండి, ఇక్కడ టిక్ పెట్టాడు. 62 60కి 70కి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టండి టిక్. ఇక్కడ 54 50కి 60కి మధ్యలో, 36 30కి 40కి మధ్యలో, 12 10కి 20కి మధ్యలో. అంతే. ఇవి చేయండి, మౌఖికంగా చెప్పండి. రమేష్ వద్ద 50 రూపాయలు ఉన్నాయి, సీత వద్ద 30 రూపాయలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో తెలపండి. రమేష్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. గణితంలో పవన్ 45 మార్కులు, జ్ఞానికి 75 మార్కులు, రజాకి 65 మార్కులు, వానికి 59 మార్కులు వచ్చాయి. సంఖ్యలను ఆరోహణ క్రమంలో తెలపండి. ఆరోహణలు అంటే ఏది చిన్నదో అది మొదట. 45 59 65 75. 5 ఒకట్లు 7 పదులను సూచించే సంఖ్యను రాయండి. 57. 5 ఒకట్లు 7 పదులు కదా, 75. 70 ప్లస్ 5 ఎంత, 75. 20 ప్లస్ 5 25 వచ్చేటట్లు ఒక రాత లెక్కను రాయండి. మీకు నచ్చింది రాయండి. 4 5 7లతో ఏర్పడే వీలైన 2 అంకెల సంఖ్యలు రాసి వాటిని పదులు ఒకట్లో రాయండి. ఇప్పుడు 45 47 ఇలా అన్నీ రాసుకుంటూ పోండి. ఇక్కడ ఏం చేయాలంటే 57 50 ప్లస్ 7 10ల స్థానం 1 స్థానం విడివిడిగా చూపించాలి, అలా చూపించాలి. 20 30ల మధ్య సంఖ్యలను వటం చుట్టండి. 20 30ల మధ్య సంఖ్యలను అంటే 22 అవుద్ది. 26 కూడా 20కి 30కి మధ్యలోనే ఉంది. 20 బార్డరు, అందుకే నేను వటం చుట్టలే. 21 వస్తుంది, 27 కూడా వస్తుంది. 30 కూడా 20కి 30కి మధ్యలో లేదు, అవి బార్డర్. అవి 29 వస్తుంది. అంతే. ఒకట్ల స్థానంలో 4 గల సంఖ్యలను వటం చుట్టండి. ఇదిగోండి, ఇది ఒకట్ల స్థానం 4 ఉంది కదా, చుట్టాం. ఇక్కడ కూడా ఒకట్ల స్థానం 4 ఉంది, చుట్టాం. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా చుట్టాం, చుట్టినాం, చుట్టాము. ఓకే. ఎలుక తోక ఆట ఆడండి. ఎలుక తోక చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు ఎలుక తోకను పొడిగిస్తూ వరుసలో కలపండి. చిన్న సంఖ్య ఏది, 24, అన్నిటికన్నా చిన్నది. దీని తర్వాత 32, తర్వాత
32 తర్వాత 39, తర్వాత 45, 48 అలా కలుపుకుంటూ పోండి. గుట్టపైకి దారి చూపండి. కింద వరుస నుంచి ప్రారంభించండి. ప్రతిసారి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి చేరండి. అది ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. అలా మీరు ఒక దారిని కనిపెట్టాలి. గుట్ట మీదకి దారి అంటే మీరు కళ్ళు మూసుకుని వెళ్ళిపోకూడదు. చూసుకుంటూ చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకే అలా వెళ్ళాలి. సరేనా పిల్లలు? ఇంతటితో మన రెండో పాఠం పూర్తయినది. ఓకే, మూడో లెసన్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.